సితార తెలివితేటలు. అనగనగా ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో సితార అనే ఒక లౌక్యం ఎంతో తెలివితేటలు ఉన్న అమ్మాయి నివసిస్తూ ఉండేది. ఆమె భర్త పేరు శ్రీను. సితారకు పెళ్ళై ఆ అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కళతో కళకళలాడుతూ ఉండేది. శ్రీను తల్లి పేరు శకుంతల, తండ్రి పేరు రాఘవయ్య. వీళ్లే సితారకు అత్తామావయ్యలు. సితార తన అద్భుతమైన తెలివితేటలతో ఆ ఇంటి బాధ్యతలను, అత్తామావయ్యలను ఎంతో చక్కగా చూసుకుంటూ ఉండేది. ఆ ఊరిలో చుట్టుపక్కల సుబ్బయ్య, కనకమ్మ అనే దంపతులు ఉండేవారు. అలాగే రంగడు అనే ఒక నమ్మకమైన పాలవాడు కూడా ప్రతిరోజూ వాళ్ల ఇంటికి పాలు పోయడానికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం మావయ్య రాఘవయ్యగారు హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా అత్తయ్య శకుంతలమ్మ వంటగదిలోనుంచి కంగారుగా బయటకొచ్చింది. ఏవండీ, విన్నారా? మన పక్కింటి కనకమ్మ ఇందాకే వచ్చింది. ఊర్లోకెవరో కొత్త వ్యక్తొచ్చి ఏదో వ్యాపారం మొదలు పెడుతున్నాడట. అందరినీ డబ్బులు పెట్టుబడిగా పెట్టమంటున్నాడట. తక్కువ రోజుల్లోనే డబ్బులు డబల్ అవుతాయని చెప్తున్నాడు. మనల్ని కూడా అడిగింది. అవునా శకుంతల, తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయంటే మన దగ్గర ఉన్న డబ్బులు కొనిద్దాం, ఏమంటావ్? అప్పుడే కాఫీ కప్పులు పట్టుకుని సితార అక్కడికి వచ్చింది. అత్తామావయ్యలు మాట్లాడుకుంటున్న మాటలు వినగానే ఆమెకేదో తేడాగా అనిపించింది. మావయ్యగారు, అత్తయ్యగారు, కాఫీ తీసుకోండి. అయినా ఈ రోజుల్లో నమ్మకం లేని ఇలాంటి వ్యాపారంలో డబ్బులు పెట్టడం అస్సలు మంచిది కాదు. కనకమ్మగారు చెప్పారు కదా అని తొందరపడి డబ్బులివ్వకండి. అసలు ఆ వ్యాపారమేంటో, దాన్ని తెచ్చినవాడు ఎవడో పూర్తిగా కనుక్కోవాలి. అవునమ్మా, సితారా చెప్పింది నిజమే. ఇందాక నేను రచ్చబండ దగ్గర వస్తుంటే సుబ్బయ్య గారు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఏదో స్కీమంట, జనమందరూ ఎగబడి డబ్బులు కడుతున్నారు. ఏమోనండి, ఊర్లో అందరూ పెడుతున్నారు కదా అని నేను అన్నాను. అయినా మనింట్లో సితారలాంటి తెలివైన కోడలుండగా మనకెందుకు దిగులు? తనే అంతా కనుక్కుంటుందిలే. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయం పాలవాడు రంగడు పాలు పోయడానికి వచ్చి కంగారుగా ఒక పెద్ద నిజం చెప్పాడు. అమ్మగారు, బాబుగారు, ఆ కొత్త వ్యాపారం పేరుతో ఊర్లోకొచ్చిన వ్యక్తి పేరు రాజేష్. వాడు ఈరోజు సాయంత్రం కల్లా ఊళ్ళో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఊరు వదిలి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇందాకే సుబ్బయ్య గారింటి వెనక వాడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను స్వయంగా విన్నాను. ఆ మాట వినగానే శ్రీను, రాఘవయ్య ఒక్కసారిగా కంగారుపడ్డారు. బాబోయ్, ఇప్పటికే ఊళ్ళో సగం మంది వాడి చేతిలో డబ్బులు పెట్టేశారు. పక్కింటి కనకమ్మ కూడా పొద్దున్నే 10,000 రూపాయలు ఇచ్చేసింది. ఇప్పుడెలా? కాని సితార మాత్రం అస్సలు కంగారు పడకుండా ప్రశాంతంగా ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. శ్రీను, మీరేం భయపడకండి. సుబ్బయ్యగారిని, కనకమ్మగారిని ఇప్పుడే మనింటికి పిలవండి. ఆ మోసగాణ్ణి ఎలా పట్టుకోవాలో, మనూరి డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలో నాకొక ప్లాన్ తట్టింది. శ్రీను వెంటనే వెళ్ళి పక్కింటి వాళ్లని పిలుచుకొచ్చాడు. అందరూ రాఘవయ్యగారి ఇంటి హాల్లో కూర్చుని తలలు పట్టుకున్నారు. మీరెవ్వరూ కంగారు పడకండి. వాడు డబ్బులతో పారిపోవాలంటే ఊరి పొలిమేర రావాలి. వాడెలాగూ సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాడు కాబట్టి మనం వాడికి ఇంకొంచెం ఆశ చూపించి పోలీసులొచ్చేదాకా ఇక్కడే ఆపాలి. అదెలా సాధ్యం సితారా? వాడికి అనుమానం వస్తే ఇప్పుడే సర్దేసుకుంటాడు కదా. అక్కడికే వస్తున్న అత్తయ్యగారు, మీ దగ్గర పాత నకిలీ బంగారు నగలున్నాయి కదా, అవి ఒక్కసారి తీసుకురండి. శకుంతలమ్మ లోపలికెళ్ళి చూడటానికి అసలు బంగారంలాగే మెరిసిపోయే కొన్ని పాత నకిలీ గాజులు, గొలుసు తీసుకొచ్చింది. కనకమ్మగారు, మీరిప్పుడే ఆ రాజేష్ దగ్గరికెళ్ళండి. నా దగ్గర డబ్బుల్లేవు బాబూ, ఇవి మా అమ్మగారిచ్చిన ప్యూర్ బంగారు నగలు. వీటి విలువ 1,00,000 రూపాయలుంటుంది. వీటిని తాకట్టు పెట్టుకుని నాకు ఆ వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వండి అని చెప్పండి. వాడు అత్యాశపరుడు కాబట్టి ఆ నగలను చూసి ఖచ్చితంగా ఆశపడతాడు. అవును, వాడా నగలు నిజమైనే అనుకుని వాటిని చెక్ చేసుకోవడానికి సమయం తీసుకుంటాడు. కరెక్ట్ మావయ్య గారు. వాడు ఆ నగలు తీసుకునేలోపు శ్రీను, నువ్వు రంగణ్ణి తీసుకుని రహస్యంగా వెళ్ళి మన ఊరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసుల్ని తీసుకురా. కనకమ్మగారు వాడిని మాటల్లో పెట్టి సమయం గడిపేలా చేయాలి. సితార వాటిని కనకమ్మ చేతికిచ్చింది. కనకమ్మ ఆ నకిలీ నగలను పట్టుకుని రాజేష్ ఊరి చివర ఒక చెట్టు కింద కూర్చొని డబ్బులు లెక్కపెట్టుకుంటున్న చోటికి వెళ్ళింది. కనకమ్మను చూడగానే వాడి ముఖం గంభీరంగా పెట్టాడు. అయ్యో లేదు బాబూ, నాదే ఒక చిన్న సమస్య.
పొద్దున్నే ఇచ్చిన 10,000 కాకుండా నాకింకా ఎక్కువ లాభాలు కావాలనిపిస్తోంది. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు. కానీ ఇదిగో మా అమ్మగారిచ్చిన ప్యూర్ బంగారం గాజులు గొలుసు ఉన్నాయి. వీటి విలువ 1,00,000 రూపాయలుంటుంది బాబూ. ఆ అంటూ కనకమ్మ ఆ నకిలీ నగల మూటను విప్పింది. సూర్యకాంతికి ఆ నకిలీ నగలు అసలు బంగారం కంటే ఎక్కువగా మెరిసిపోయేసరికి రాజేష్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అబ్బా, ఎంత మెరుస్తున్నాయో! వీటిని టౌన్కి తీసుకెళ్లి అమ్ముకుంటే 1,00,000కు పైగానే వస్తాయి. ఈ ముసలావిడ అమాయకత్వం నాకు బాగా కలిసొచ్చింది. సరేలే అమ్మా, నువ్వు అంతలా అడుగుతుంటే కాదనలేను. ఈ నగలు నా దగ్గర పెట్టుకుని నీకు వ్యాపారంలో పెద్ద షేరిస్తాను. కనకమ్మ కావాలనే సమయాన్ని వృధా చేయటానికి వాడిని రకరకాల మాటల్లో పెట్టింది. రాజేష్ ఆ నగలను చేతిలోకి తీసుకుని అటూ ఇటూ తిరగేస్తూ పరిశీలించడంలో పూర్తిగా మునిగిపోయాడు. సరిగ్గా అదే సమయానికి దూరం నుంచి పోలీస్ జీపు సైరన్ గట్టిగా వినిపించింది. శ్రీను, రంగడు కలిసి పోలీసులను తీసుకుని సరిగ్గా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చకచకా వచ్చి రాజేష్ను చుట్టుముట్టారు. ఎరా రాజేష్, దొరికావురా? పక్కూర్లో కూడా ఇలా మోసం చేసి పారిపోయావు కదా. నీకోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాం. నడు స్టేషన్కి. పోలీసులు వాడి దగ్గర ఉన్న డబ్బుల సంచిని స్వాధీనం చేసుకుని వాడి చేతులకు బేడీలు వేశారు. ఊరివాళ్ల డబ్బులన్నీ సురక్షితంగా దక్కాయి. ఊరి పెద్దలు సితార తెలివితేటలను ఎంతో గొప్పగా మెచ్చుకున్నారు. ఆ సంఘటన తర్వాత ఊర్లో రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తున్నాయి. కాలం నడుస్తున్న కొద్దీ సితార ఊరికే కూర్చోకుండా శ్రీను సహాయంతో తమకున్న పొలంలో ఆధునిక పద్ధతుల్లో సరికొత్తగా కూరగాయల పంట వేసి సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. రోజులు గడుస్తున్నాయి. సితార కష్టపడి రాత్రింబవళ్లూ శ్రమించడంతో ఆమె కూరగాయల పంట చాలా బాగా ముందుకు సాగుతూ ఉంటుంది. తోటనిండా రకరకాల కూరగాయలు కాసి పచ్చదనంతో కళకళలాడింది. మార్కెట్లో సితార తోట కూరగాయలకు మంచి డిమాండ్ రావడంతో వ్యాపారం చాలా బాగా సాగుతూ వ్యాపారం లాభాల బాట పట్టింది. ఇలా అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో ఒకరోజు రాత్రి సితార కూరగాయల తోటలోకి అడవి పందుల గుంపు చొరబడింది. ఆ పందులు పంటనంతా తొక్కేస్తూ దున్నేస్తూ నాశనం చేయటం మొదలుపెట్టాయి. సరిగ్గా అదే సమయానికి పొలానికి కాపలాగా వచ్చిన శ్రీను, రంగడు ఆ పందుల గుంపును చూసి భయంతో కంగారుపడ్డారు. అవి చాలా భయంకరంగా ఉండడంతో వాటి తోలటం వాళ్లవల్ల కాలేదు. వెంటనే శ్రీను ఇంటికి పరిగెత్తికెళ్లి సితారకు విషయం చెప్పాడు. సితారా, బాబోయ్, మన పొలంలోకి అడవి పందులు పడ్డాయి. పంటనంతా నాశనం చేస్తున్నాయి. ఇప్పుడెలా? సితార అస్సలు కంగారు పడకుండా వెంటనే ఇంట్లో ఉన్న పాత రేకు డబ్బాలు, కర్రలు పొలానికి పరిగెత్తింది. శ్రీను, రంగన్న, మీరిద్దరూ ఆ రేకు డబ్బాల్ని కర్రలతో గట్టిగా కొడుతూ పెద్దగా కేకలు వెయ్యండి. పెద్ద శబ్దాలకి అవి భయపడి పారిపోతాయి అన్నట్టుగానే సితార టపాసులు వెలిగించి పొలంలోకి విసిరింది. ఢాం ఢాం అంటూ పెద్ద శబ్దాలు చేస్తూ టపాసులు పేలటం, అటుపక్క శ్రీను, రంగడు రేకుడబ్బాలు గట్టిగా వాయించడంతో ఆ వింత శబ్దాలకు, మంటల వెలుతురుకు అడవి పందుల గుంపు భయపడిపోయి ఒక్కసారిగా పొలం నుంచి అడవివైపు పరుగులు తీసింది. అలా సితార సమయస్ఫూర్తితో ఆలోచించి మళ్లీ వచ్చిన పెద్ద సమస్యను కూడా చాలా సులువుగా సాల్వ్ చేసింది.